ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మా గ్రూపులు చాలామంది రోజు గాయత్రి మంత్రం మేము సంకల్పం ఇచ్చాం. ఏమని? కరోనా వ్యాధి నివారణార్థం అందరికీ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం, ఆయుష్ ఆరోగ్యం రావాలని. మళ్ళీ నా వ్యక్తిగతంగా ఎవరికి వాడకు, మీ వ్యక్తిగతంగా, మీ కుటుంబ పరంగా, నా కుటుంబ పరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, ఎందుకంటే కరోనా టైం ఎవరికాళ్ళకి తింటూ మాంసం ఏమి కుదరదు, ఇది అద్దె కట్టాలి, లేకపోతే ఇంట్లో అన్ని ఖర్చు ఉంటే మామూలుగానే అప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిపోయిందిగా. అందుకని అప్పుడు కావాల్సింది మహాలక్ష్మి, అంతే కదా, వనరులు కావాలి. అందుకని అప్పుడు మేము సంకల్పం తీసుకుని మహాలక్ష్మి మంత్రం చేపిస్తాం. కోటి చేయాలి. కోటి ఎక్కడైతే చేసి ఆ శక్తిని భూమి మీదకి దింపుతారో, దేవతలు ఎక్కడ ఉంటారంటే ఆకాశంలో ఉంటారు, అంతరిక్షంలో ఉంటారు. దుష్ట శక్తులు ఇప్పుడు పాతాళంలో ఉంటారు. ఇది జనరల్గా మీ అందరికీ ఆ విషయం ఇంకా అయిపోయిందన్నమాట. రెస్ట్ తీసుకోండి. ఆ ఆకాశంలో ఉన్నటువంటి దైవీ శక్తిని భూమి మీదకి దింపాలి. దింపితేనే కదా ఆకాశం నుండి మనకేంటి ఉపయోగం. ఎక్కడ భూమి మీద ఇప్పుడు ఇల్లు 10 అంతస్తులో కట్టుకున్నాడు, ఏదైనా పని చేయాలంటే ఎక్కడ చేస్తాడు? భూమి మీదకి రావాల్సిందే. మనకి మహాలక్ష్మి కావాలి అంటే ఆవిడ భూమి మీదకి దించాలి. ఆకాశంలో అంతరిక్షంలో ఉన్న దేవతలు. అది భూమి కలుషితమైంది. ఎట్లా? చౌడు నేల అయింది, దీంతో నీళ్లు కలుషితమైంది. అందుకే మనం అంతా మినరల్ వాటర్ అని ప్లాంట్లో తెచ్చుకున్నాం. మూడోది వాయువు కలుషితమైంది. వాయువులో అయిన దుర్గంధాలు ఎన్ని వచ్చి మొత్తం గాలి కలుషితమైంది. కలుషితం అవ్వని ఇంకా 2. కలుషితం ఏమవ్వలేదంటే అగ్ని కలుషితం అవ్వాలి. అగ్ని కలుషితం అయితే అగ్నిలాగా మండదు, ఇక కాదు. అగ్ని కలుషితం అవ్వాల. ఆకాశతత్వము, శబ్దము ఇంకా కలుషితం అవ్వాలి. ఆకాశతత్వం కలుషితం అవ్వాలి. ఈ 2 తత్వాన్ని ఉపయోగించుకుని మిగతా 3 తత్వాన్ని శుద్ధి చేయాలి. కలుషితం అవ్వని 2 తత్వాన్ని తీసుకుని కలుషితమైనటువంటి 3టిని శుద్ధి చేయాలి. ఆ కలుషితము శుద్ధి చేయటమే విద్యనే అగ్ని విద్య అన్నారు. అదే యజ్ఞం. ఆ యజ్ఞము మనందరూ మంత్రం చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే శబ్దమేగా, మనందరం శబ్దం చేస్తున్నాం. అంటే ఏంటి? నా స్థూల సూక్ష్మ కారణ శరీరంలోని నా మనో వాక్కాయ కర్మ, మనస్సు వాక్కు క్రియ అంటే శ్రమ, 3ట్లలోని తత్ సవితుర్వరేణ్యం అంటే తత్ అంటే ఆ, సవితుడు అంటే సూర్య భగవానుడు, వరేణ్యం అంటే కిరణాలు. సూర్యుడి యొక్క కిరణాలు వస్తున్నాయి, అవునా? వస్తే వెలుగు వస్తాను, అవునా? వేడి వస్తాను రమ్మని కోరుకుంటున్నాం. ఆ వేడి వచ్చిన కానించేగా, వెలుగు వచ్చిన కానించేగా పొద్దున్నే మన దినచర్య ప్రారంభమయ్యేది. సూర్యుడు రాకుండా అందరూ అట్లాగే పడుకునే ఉంటుంది కదా, అప్పుడే కదా ఉత్సాహం వచ్చింది. ఆ యొక్క సూర్యకిరణాల శక్తితో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అంటే నాలో ఉన్న అజ్ఞానము అంధకారం తొలగించి సూర్యుడు వస్తే ఏమవుతుంది? చీకటి. దాని అర్థం అని చీకటి పొమ్మని, నా జీవితంలో కూడా చీకటి ఉండకూడదని కోరుకున్నాం. ది యోయో అంటే బుద్ధి, యోయో నః ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, ఎట్లా? సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని మనం గాయత్రి మంత్రంలో చెప్పుకున్నాం. చెప్పుకున్న దాన్ని అగ్నిలో వేస్తాం. అదేనా? శబ్దము ఆకాశతత్వము, అగ్నితత్వము ఆ అగ్నిలో వేస్తే ఇది. అందుకని ఈ అగ్ని ద్వారా మనం ఇక్కడ ఎప్పుడైతే ఆహుతులు వేస్తున్నామో అది నిరంతర ప్రక్రియ. 3 రోజులు చేస్తున్నాం. ఇక్కడ రోజు ఇక్కడ యజ్ఞమే కంటిన్యూటీ. ఇవాళ రాత్రికి మాత్రం రుద్రాభిషేకాలు ఉంటాయి. ఇది కొన్ని 100ల సంవత్సరాల క్రితం మీకు బాగా ఇంటర్నెట్ కానీ ల్యాప్టాప్లోనో బాంబేలోనో ఉండే ఈ ఉద్యోగాలు, ఆ వర్క్ చేయటం అని. అప్పుడు ఇంతగా లేదు. ఇప్పుడు బాగా మీ మాటలు వింటూ ఉండండి, మీకు నేర్చుకోవచ్చు. మేషరాశి కాడి నుంచి మీనరాశి వరకు ఉన్నాయి. ప్రకృతిలో
12 రాసులు ఉన్నాయి. 12 రాసులు రాశి వరకు తిరిగేటప్పుడు గ్రహాల్లో ఏం జరుగుతుంది? ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు. స్పీడ్గా చెప్పేస్తా. ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు. 12 రాశులు 12 మూడు 36, 360 డిగ్రీలు. సూర్యుడు రోజుకి 1 డిగ్రీ చొప్పున తిరుగుతాడు. అంటే ఒక్కరోజు 30 డిగ్రీలు ఉన్న రాశి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పడుతుంది. అందుకే ఒక నెలకి 30 రోజులు అని పెట్టింది. 12 నెలలు సూర్యుడు 12 రాశుల్లో తిరిగితే 12 33 అనే కదా. 12 నెలలు మనకు సంవత్సరం వచ్చింది. అంటే సూర్య చంద్ర గమనాలను బట్టి ఆ రాశులు మనకి ఏర్పడ్డాయి. సూర్యుడు 1 డిగ్రీ తిరిగితే చంద్రుడు రోజుకి 12.5 డిగ్రీలు ముందుకెళ్తాడు. అంటే ఒక రాశి తిరగడానికి ఎన్నాడు పడటానికి 2-3 రోజులు వెళ్ళిపోతాడు. 2 12 24 25 ఇంకో 6 డిగ్రీల లోపుగా తిరిగితే 30 రోజులు అయిపోతుంది. 30 డిగ్రీలు అయిపోతుందిగా. అంటే 2-3 రోజుల్లో చంద్రుడు తిరిగిపోతాడు. ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళిపోతాడు. అంటే ఆయన అత్యంత ఫాస్ట్గా వెళ్తాడు. సూర్యుడు వెళ్తాడు. ఈ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ భూమి మీదకి ఎట్లా వస్తాయి కిరణాలు? సూర్యుడి నుంచి చంద్రుడి మీద పడతాయి, చంద్రుడి నుంచి భూమి మీదకి వస్తాయి. అవునా కదా? ఈ వచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఉంటాయే, ఇది 12 డిగ్రీలు ఇలా తిరిగిపోయింది 1 డిగ్రీ. నానా మీరు అలా తిరగటం మూలంగా మాకు ఇబ్బంది అవుతుంది. దృష్టి మీ మీద చంద్రుడు తిరుగుతాడు. 1 డిగ్రీ సూర్యుడు తిరుగుతాడు. అంటే -11.5 డిగ్రీలు. ఈ చంద్రుడి మీద పడ్డ కిరణాలు భూమి మీదకి వస్తాయి. అంతే కదా? చంద్రుడు అంటే మన శరీరంలో మనస్సు. ఇది కూడా మీకు చెప్పేస్తాం ఒక నిమిషం స్పీడ్గా. అండ పిండ బ్రహ్మాండ సమన్వయము. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఋషులు మనకి ఏం చెప్పారు అంటే, సృష్టి మొత్తంలో ఏముందో, అంటే ఈ చర్మం బయట నుంచి ఏముందో ఆ మొత్తము మన శరీరంలో ఉంది. చెప్పండి. సృష్టి మొత్తంలో ఏముందో ఆ మొత్తం మన శరీరంలో ఉంది. ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ యొక్క పెద్ద చెట్టు ఉందండి. ఇది ఈ చెట్టు మొత్తం మొదల్లో మొట్టమొదటి ఎక్కడ ఉంది? ఎట్లా ఉంది? కాదు, ఎట్లా ఉంది? సరిగ్గా చెప్పండి. బీజ రూపంలో ఉంది. ఎవరో చెప్పింది. బీజ రూపం అంటే ఒక గింజ. ఆ గింజ మనం పెడితేనే వచ్చింది. ఆ గింజలో ఉందంటే ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉందంటే ఒక నమ్ముతారా? కానీ ఉందా లేదా? అది పెడితే నీళ్లు పోస్తే ఏమైంది? సూర్యకిరణాలు తీసుకుని భూమిని బద్దలు కొట్టుకుని లోపల కిరణ చెందిన సంయోగ క్రియ జరిగి మొక్కలాగా బయటకు వచ్చి దాని పెరిగి పెద్ద ఇంత చెట్టు అయిందా లేదా? ఇది ఉందా లేదా? ఎట్లా ఉంది? బీజ రూపంలో ఉంది. అట్లాగే ఈ సృష్టిలో ఉన్న సమస్తము మీ శరీరంలో ఉంది. ఇది మన ఋషులు మనకి చెప్పింది ఫస్ట్ పాయింట్. అయ్యా బయట ఏదుందో నవగ్రహాలు, 12 రాశులు, నక్షత్రాలు సమస్తము నీ దేహంలో ఉంది. అందుకని మన దేహంలో ఉన్న దాన్ని నువ్వు తెలుసుకోకుండా బాహ్యంలోకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికక్కడ అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఉన్న దేవుడు, అంతటా ఉన్న దేవుడు అక్కడ ఉంటే నీ దేహంలో ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఇది మీరు తెలుసుకోవట్లా. ఎట్లా ఉన్నాడు ఏంటి? బీజ రూపంలో ఉన్నాడు. ఈ బీజాన్ని ఏం చేయాలి? మొలక పెట్టించాలి. అంటే నీళ్లు పోయాలి. తర్వాత సూర్యకిరణాలు రావాలి. ఎక్కడ? నీ లోపల. నీ లోపల కనుక సూర్యుడి యొక్క శక్తిని తీసుకుని నీ లోపల కనుక జల పంచభూతాలు ఉన్నాయిగా. అమ్మా దగ్గరికి సమస్తము సృష్టి యావత్తు మీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఋషులందరూ చేశారు. వాళ్ళు ఆ విద్యను మనకి ఇవ్వడానికి చాలా సంవత్సరాల క్రితం మనకి నెట్లు, ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ ఏమి లేవు కాబట్టి వాళ్ళు దీన్ని చెప్పేటప్పుడు మనకి ఒక పూజ రూపంలో ఏర్పరిచారు. ఆ ఏర్పరిచి చేసిందే ఇది. సూర్యుడు ఈ చెప్పేటప్పుడు ఇందాక 30 డిగ్రీలు తిరుగుతాడు అన్నాను కదా నెలకి. చంద్రుడు 2.5 రోజులు తిరుగుతాడు కదా. ఈ సూర్యుడు చంద్రుడు తిరిగినప్పుడు ఈ చంద్రుడు స్పీడ్గా వెళ్తాడు కదా, సూర్యుడి మీదగా కూడా తిరిగిపోతూ ఉంటాడుగా. సూర్యుడు చంద్రుడు కలిసిపోయినప్పుడు అమావాస్య.
సూర్యుడు చంద్రుడు. సూర్యుడి దగ్గరికి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం ఇదేం పని, దాని యొక్క లక్షణాలు ఉండవు. సూర్యుడి దగ్గరకు వచ్చి తన యొక్క ఆర్బిట్ అంటే తన పరిధి 10 డిగ్రీలు, ఇటు 5 డిగ్రీలు అటు 5 డిగ్రీలు, 10 డిగ్రీలు ఎక్కడున్నా సరే ఏ గ్రహమో పనిచేయదు, తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. సూర్యుడి వెలుగు ముందుకి ఏ గ్రహము ఆగదు. ఈ చంద్రుడు కూడా తన యొక్క దాంట్లోకి రావంగానే ఇంకా పనిచేయదు. అప్పుడేంటి, ఈ సమస్తం ఇందాకేమని చెప్పాను, బయట ఉన్న సమస్తము మన దేహంలో ఉన్నాయన్నాను కదా. బయట చంద్రుడు ఉన్నాడు, నీ శరీరంలో చంద్రుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ మనసుకు అధిపతి చంద్రుడు. నీ మనసుకు అధిపతి ఏంటి? కానీ మనసు చూపించగలవా నువ్వు? మనసు బాగాలేదని పడుకుంటావుగా, మనసు యాక్టివ్గా ఉంటే ఇద్దరు మనుషులు పనిచేస్తాగా. అందువల్ల నీ మనసుకు అధిపతి చంద్రుడు, నీ బుద్ధికి అధిపతి సూర్యుడు. నీలో ఉన్నటువంటి బుద్ధికి అధిపతి సూర్యుడు. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి చంద్రుడు ఏర్పడతాయి మనకి. ఈ సూర్యుడు 12 డిగ్రీల వెళ్ళాడు, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడు 12 డిగ్రీలు వెళ్ళిపోయాడు. ఏమొస్తుంది? పాగ్యమి అన్నారు దాన్ని. ఆ ట్రయాంగిల్ సూర్యకిరణాలు పడితే ఇంకో 12 డిగ్రీలు వెళ్ళాడు అంటే ఎంత? 25 డిగ్రీలు అయిపోయింది, అంతే కదా. 12 నుంచి 25 డిగ్రీల వరకు వీధియా. ఇంకో 12 డిగ్రీలు వెళ్ళాడు కదియా. అంటే దానికి ఒక పేరు పెట్టారు. డిగ్రీలో చెప్తే మనకు అర్థం కాదు కదా, అందుకని దృష్టిలో ఏం చేశారు, దానికి ఒక పేరు పెట్టారు. పేరుకు కూడా ఒక లాభం ఉంది. ఏ పేరుకి ఏంటి అనేది ఒక సెక్షన్ ఉంది. అది ఒక గొప్ప విద్య. దాన్ని తెలుసుకుంటే ఇట్లా ఏమైంది, సూర్యుడికి కరెక్ట్గా 180 డిగ్రీలోకి వస్తే చంద్రుడు పౌర్ణమి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి 180 నుంచి మళ్ళీ 12.5 200 డిగ్రీలు మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ పట్టింది. ఇదే ట్రయాంగిల్ అక్కడ వస్తుంది. ఆ సూర్యుడి యొక్క కిరణాలే ఆ శక్తి. అలా 347.5 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు పడే సూర్యకిరణాలు భూమి మీద పడితే ఆ శక్తి శాంభవి శక్తి. ఆ కిరణాలకు ఒక శక్తి ఉంది. ఏంటి? అననుకూల పరిస్థితిని అనుకూలంగా మారుస్తుంది. శాంభవి ఇంకో పేరు ఏదో అనుకోండి, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకుందరు అని. కానీ ఆ కిరణాలకు ఉన్నటువంటి శక్తిని శాంభవి శక్తి అన్నారు. ఏంటి దానివల్ల వచ్చే లాభం? ఆ కిరణాలను ఋషులు పట్టుకున్నారు. అననుకూల పరిస్థితులను అనుకూలంగా మారుతుంది. ఏం చెప్పండి? 300 నేను చెప్పి చెప్పండి. 347.5 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు వచ్చే సూర్యకిరణాలను ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు శాంభవి. దానివల్ల వచ్చే లాభాలు ఏంటయ్యా అంటే అననుకూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తుంది. ఇప్పుడు మీరు ఏదో వ్యాపారం చేసుకోవాలనుకుంటారండి, ఏదైనా ఏ పనైనా అవసరం లేదు. మీకు చాలా జీవితం, నిత్య జీవితంలో మీరు అందరూ అనుభవిస్తారు ఈ స్థితిని. ఎక్కడికో వెళ్తారు ఏదో పని చేద్దామని, మీకు అనుకూలంగా మారు, ఏతే అవ్వదు పని. అవునా కదా? ఇటువంటి సమస్యలు మీకు వస్తాయో రావు జీవితంలో. ఎక్కడికో వెళ్తారు, పని అవ్వదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 4 సార్లు తిరుగుతారు. లేదు ఇంకో వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటారు, లేదు మీ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, మీ అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, లేదు మీ అబ్బాయికి ఉద్యోగం రావాలనుకుంటున్నారు. ఓ తిరుగుతూ ఉంటారు పనులు. అప్పుడు మీరు బాధపడతారు కదా. చాలామంది సిద్ధాంతం ఏం చెప్తారు, అప్పుడు వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోయా అంటారు, గ్రహాలు బాగాలేదు అని. అవునా కదా? ఇక్కడ ఇవాళ మాస శివరాత్రి నాడు వచ్చేటువంటి సూర్యకిరణాలకు ఆ శక్తి ఉంది. కిరణాలు సూర్యుడు లేడుగా అనుకోవద్దు మీరు. రేత్రి 12ంటికి సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, భూమి దానికి ఆపోజిట్గా వచ్చింది సూర్యుడికి. ఇప్పుడు రాత్రి 12ంటికి రోజంతా దిగుతుంది ఆ శక్తి. 12 గంటలకు విశేషం. రాత్రి 12ంటికి హయ్యర్ ఎనర్జీ దిగిపోతుంది భూమి మీద, హయ్యర్. అప్పుడు కనుక ఆ శక్తిని ఎక్కువ మనం తీసుకోగలిగటానికి మనకి ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిని కనుక మనం తీసుకుంటే మన బాడీలో అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఇది అదేం లేదు, నీకు ఏదనుకుంటావో అది అనుకూలంగా మారుతుంది, అంతే. మీకు అర్థమైందా బాబా? ఏం చెప్పాను చెప్పు. గొడవది
మొత్తం ఎనర్జీ సెంటర్స్ 7 రకాలు ఉన్నాయి. పెద్దవి, చిన్న చిన్నవి 3 ఉన్నాయి. మీకు పెద్దవి మాత్రం చెప్తా 7 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీ సెంటర్స్లో మీరు కనుక ఎనర్జీ నింపుకుంటే మీ సంచి నింపుకున్నట్టే. మీరు ఎక్కడెక్కడ మీకు తీసిస్తారు నాకు. ఇక్కడ మూలాధారము అంటే ఈ వెన్నుపూసలో లాస్ట్ మలద్వారం దగ్గర ఉంటుంది. ఇది దీన్ని పూస మీదే మీ లోపలే చెప్తున్నా, దైవీ శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు వీటన్నిటి మీద సాధన చేస్తారు. మీ చేత చేపిస్తా, ఎనర్జీ ఎట్లా తీసుకోవాలో చెప్పిస్తా. బయట రుద్రాభిషేకం చేస్తారు, లోపల కూడా చేస్తారు రుద్రాభిషేకం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది ఎక్కడుంది? ఉందా? అంటే ఏమిటి అర్థం? అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ. అంతర్ముఖంగా దైవీ అంతర్ముఖ ఎలా? పురుషుడిలో నుంచి శుక్రము వదిలితే బయటకు వస్తే స్త్రీ యొక్క శోణితంలో కలిస్తే అండము విడుదలవుతుంది. ఆ అండము కొన్ని దినాలకు పిండముగా మారుతుంది. అవునా? ఆ పిండమే ఈ శరీరం. అంటే అండము పిండముగా మారి ఈ బ్రహ్మాండము, ఈ సృష్టిలో నుంచి శరీరం బయటకు ఉన్నదంతా బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంతో లింక్ అవుతుంది. ఈ అండపిండ బ్రహ్మాండ సమన్వయం అనేదే విద్య. ఆ విద్య నేర్చుకుంటే మీరు ఇంత గొప్పవాళ్ళు అవుతారు. అందుకని దైవం ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో లేకపోతే మనం ఎట్లా కదులుతాం, ఎట్లా తిరుగుతాం? ఏదన్నా అనుకుంటే చేస్తామా చేయట్లేదా? ఇవాళ మీ అందరూ అనుకుని వచ్చారు. అది తెలవకుండా మీకేమి అనుకోకుండా ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారా? మీరు అనుకునే వచ్చారుగా. మీలో ఉన్నటువంటి ఆ దైవాన్ని గుర్తించండి. మనం చేయాల్సిన పని అది. మన లోపల అంతర్ముఖంగా ఇది కలవాలి. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క అండపిండ సమన్వయం చెప్తూ బ్రహ్మాండ సమన్వయం ఇవాళ సృష్టిలో ఏమేమి ఉన్నాయి, ఆ రాశుల్లో సూర్యుడు గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు చంద్రుడు తిరిగే దాన్ని బట్టి ఆ యొక్క డిగ్రీస్లో తిరుగులు ఏర్పడతాయి. అట్లాగే ఒక్కొక్క గ్రహాన్ని సూర్యుడు తిరిగే గమనాన్ని బట్టి ఒక్కొక్క శక్తి బయటకు వస్తూ ఉంటుంది. గ్రహాలు బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు సూర్యుడు తిరిగే గ్రహాలను బట్టి ఫైనాన్స్ మ్యాటర్ ఆధారపడి ఉంటుంది. మనకి మంచి మంగళకరమైనటువంటి ఆలోచనలు, మంగళకరమైనటువంటి పనులు మనం చేయడానికి బృహస్పతి ఫైనాన్స్ మొత్తం ఏ శుభానికి సంబంధించినంత బృహస్పతి జాతకంలో. సూర్యుడు బృహస్పతి తిరిగే ట్రయాంగిల్ని బట్టి వచ్చే కిరణాలను బట్టి మనకు ఉండే దాన్ని బట్టి మనలో అది వస్తాయి. ఈ విద్య మీకు తెలవాలి, నేర్చుకోవాలి. అందుకని ఈ విద్య ఎవరు చెప్తారయ్యా అంటే గురువులు చెప్తారు, మన ఋషులు చెప్తారు. ఋషులు గొప్ప సైంటిస్టులు. అందుకని మీకు ఇక్కడ చెప్పారు కదా, యూరినరీ ఆర్గాన్స్ దగ్గర స్వాదిష్టాన చక్రము అదొక శక్తి, ఎనర్జీ సెంటర్ అనుకోండి. మీరు పేరు ఏదైతే మీకు ఎందుకు, నాభి దగ్గర ఒక ఎనర్జీ సెంటర్ ఉంది, దాని పేరు మణిపూరకం. హృదయం దగ్గర ఒక ఎనర్జీ సెంటర్ ఉంది, ఆ సెంటర్ పేరు అనాహితము అన్నారు. కంఠము దగ్గర ఒక ఎనర్జీ సెంటర్ ఉంది. 2 కనుబొమ్మల మధ్య ఒక ఎనర్జీ సెంటర్ ఉంది, దాని పేరు ఆజ్ఞ. కంఠం దగ్గరది విశుద్ధ. పైన సహస్రారం ఉంది, దాన్ని సహస్రారం అన్నారు, అదొక ఎనర్జీ సెంటర్. ఈ ఎనర్జీ సెంటర్స్లో మీరు ఏమి ఎనర్జీ నింపుకోవాలంటే ఈ పూట శాంభవి ఎనర్జీ నింపుకోవాలి. ఎనర్జీలు మరి బోల్డెన్ రకాలు ఎనర్జీలో. ఈ పూట విశేషంగా భూమి మీదకి దిగేది ఏమనుకున్నా శాంభవి. అంటే 347.5 డిగ్రీల నుంచి 360 వరకు డిగ్రీల్లో సూర్యకిరణానికి ఏం శక్తి ఉంటుంది అంటే అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చే శక్తి ఉంది. దాని పేర్లు అయితే మనకి ఎందుకు, అనుకూలంగా మారాలి. ఇవాళ మారుతుంది శక్తి, అది అనుకూలంగా మారుతుంది అంతే. ఆ శక్తి శాంభవి శక్తి భూమి మీదకి దిగుతుంది. ఏ టైంలో రోజు మొత్తం దిగుతుంది. విశేషమే రాత్రి 12ంటికి హైయెస్ట్గా దిగుతుంది. ఆ రోజు మొత్తంలో హైయెస్ట్ టైము మనకి రాత్రి. అందుకని ఆ టైంలో కనుక మనం చేస్తూ మనసులో ధ్యానం చేస్తూ మనం ఇది అవ్వాలి అనుకుంటే అవుతుంది. అందుకనే మహాశివరాత్రి రాత్రి 12ంటికి చేస్తారు. రాత్రి పూజ ఇదంతా మాస శివరాత్రి. ఎందుకంటే ప్రతి నెల ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటాం మనం.
ప్రతిరోజు ఏం చేస్తాం మనం? తుర్యావస్థ అంటారు. సాధన చేసుకుంటూ నెలకు ఒకసారి మాస శివరాత్రి నాడు దాన్ని చేస్తే విశేషంగా ఉంటుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని మహాశివరాత్రి. టైం అర్థమైందిగా, మహాశివరాత్రి. అందువల్ల ఇప్పుడు ఇవాళ నెలకు యూనిట్ పండగ చేస్తారు. పని కొత్త పని ఏమైనా ప్రారంభిస్తారా అది అడుగుతున్నాం. ఎందుకని? ఆ రోజు చేస్తే చచ్చిపోతుంది, కానీ ఒకదానికి మాత్రం నెంబర్ 1గా పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? వరి నారు పీకంగానే చచ్చిపోతుంది, మళ్ళీ పెట్టంగానే బతుకుతుంది. అవునా కాదు? ఇలా చచ్చి బతికేదానికి నవమి శ్రేష్టం. చవితి కూడా. చవితి నాడు ఏ పని చేయము, వరి నాటుకోవచ్చు. వరి నాటుకుంటే తీయగానే చచ్చిపోతుందిగా, కానీ మళ్ళీ పెట్టంగానే బతుకుతుంది. అందుకని ఋషులు ఏం చేశారు? ఈ నవమి నాడు ఏం చేస్తే కరెక్ట్ అనుకుని వాడు కొన్ని ప్రయోగాలు చేశారు. ఇలా చచ్చి బతికే దాన్ని పెడితే కనుక ఆ రోజు పంట బాగా పండుతుంది, నవమి నాడు కానీ చవితి నాడు కానీ. అందుకనే మనం ఏం చేస్తాం? సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈ పని చేయాలనుకుంటాం, దానికి ఒక మంచి చూడండి. అన్నిటికీ దశమే పెట్టడు, అన్నిటికీ పౌర్ణమే పెట్టడు. అవునా కాదు? మీరు చూసుకోండి. కొన్నిటికి శనివారం పెడతాడు, కొన్నిటికి మంగళవారం పెడతాడు, కొన్నిటికి ఒక్కో రకంగా పెడతాడు. ఎందుకని? ఆ రోజు ఆ ఉన్నది. మీరు వరి నారు కూర్చుకోవాలి, నేను పొలంలో నాకు మంచి రోజు పెట్టండి అంటే నవమి చవితి చూసి పెడతాడు. శనగ చెట్టు నాటాలంటే ఒక తిథి మంచిది. అట్లా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క పని చేస్తే మంచిది. అవి తెలుసుకుని ఆ యొక్క గ్రహాలను, ఆ యొక్క తిథులు, ఆ యొక్క కిరణాలు, మనం ఏమన్నా సూర్యుడు చంద్రుని బట్టి తిథులు ఏర్పడతాయి అనుకున్నాగా, ఆ కిరణాలుగా శక్తి ఉంటుంది. ఇవాళ ఉండే కిరణాలకి శాంభవి శక్తి, అది రోజంతా బాగానే ఉంటుంది, రాత్రి 12ంటికి మరింత విశేషంగా ఉంటుంది. ఆ రోజు మొత్తంలో హైయెస్ట్ టైం అది. అందుకని మనం దానికి అభిషేకం చేసుకుంటూ, అంటే జలాన్ని, ఇప్పుడు శివలింగం ఉంది చూసుకోండి మీరు. శివలింగం మీ శరీర నిర్మాణమే, మీరు చూసుకోండి, అది మీ శరీరమే. పైది మీ తల, కిందదంతా మీ శరీరం, రెండింటికి కనెక్షన్ అది. దాంట్లో మనం ఏం వేస్తామంటే పాదరసం, పంచలోహాలు, నవరత్నాలు వేస్తాం. మీకు అన్ని దగ్గర పెట్టారు అక్కడ. పంచలోహాలు పంచభూతాలకి లింకు, నవరత్నాలు నవగ్రహాలు, శివుడి యొక్క బీర్యం అంటాం పాదరసాన్ని, అన్నీ వేసి ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రంతో దానికి మనం అభిషేకం చేసి, అంటే జలాల్లో జలతత్వం, ఆవు పాలు, జలతత్వంలో శ్రేష్టమైంది ఆవు పాలు. సృష్టిలో మలమూత్రాలు రెండింటికి మనిషికి కూడా విలువ లేదు. గోవు యొక్క మలమూత్రాలు రెండు పవిత్రమైనవి. అవునా కదా? ఆ గోవు నుంచి వచ్చింది పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, 5 పంచామృతాలతో ఆ జలతత్వంతో ప్రధానంగా మనం అభిషేకం చేస్తాం. ఓం నమః శివాయ. వేదం మొత్తానికి రుద్రం చాలా గొప్ప తంత్రం ఇచ్చారు ఋషులు. ఈ ఒక్క తంత్రమే బయటకు వచ్చింది. కొన్ని వందల తంత్రాలు, వేల తంత్రాలు హిమాలయాల్లో ఇప్పటికీ శంబరాలు ఉన్నాయి. ఆ నగరం బయటికి రాలా. ఒక్క రుద్రం మాత్రమే భూమి మీద మనకందరికీ వచ్చింది. ఆ ఒక్కొక్క మంత్రం మేము చేసేటప్పుడు దాని అర్థం చెప్తాము, అంత గొప్పగా ఉంటుంది. అవన్నీ చేసి మనం అభిషేకాన్ని చేసి ఆ యొక్క శివశక్తిని మనం లోపలికి, శాంభవి శక్తిని, అంటే అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చే శక్తిని మనం లోపలికి తీసుకుంటాం. ఏది కోరుకుంటారో ఆ టైం ఇష్టం, ఆ శక్తిని ఎట్లా ఉపయోగించుకుంటారో. ముందు డబ్బు సంపాదించండి. ఆ డబ్బు మన అమ్మాయి పెళ్లి చేయొచ్చు, సినిమాకి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు, హోటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. డబ్బు సంపాదించాలి ముందు, అంతే కదా. హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కాయేయి లహ్రీం సాకాలా
హాసకః లహ్రీం సాకాల హ్రీం శ్రీం. గుర్తుంచుకోండి, అవన్నీ మీకు చెప్పేస్తాను. ఆ గాయత్రి మంత్రం అంటేనే సూర్యుడు. భూర్భువస్సువః నా స్థూల సూక్ష్మ కారణ శరీరంలోని అర్థం చెప్పేస్తున్నా స్పీడ్గా. తత్సవితుర్వరేణ్యం. సవితుడు అంటే సూర్య భగవానుడు. తత్ అంటే ఆ, రేణ్యం అంటే కిరణము, వరేణ్యం అంటే శ్రేష్టమైన కిరణాలు. నా దేహానికి ఏ శ్రేష్టమో 3 కిరణాలు అంటే 1000 లక్షల కిరణాలు. నాకు ఏది అవసరమో ఆ శ్రేష్టమైన కిరణాలు. భర్గో దేవస్య ధీమహి. ధీమహి అంటే ధ్యానిస్తున్నాను ఆ శ్రేష్టమైన కిరణాలను. అజ్ఞానాంధకారము తొలగించి సూర్యుడు వస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది, వెలుగు వస్తుంది. నా దేహంలో కూడా సూర్యుడు యొక్క వెలుగు నేను తీసుకుంటున్నాను. తీసుకుంటే నాలో ఉన్న అజ్ఞానాంధకారం పోతుంది. పోయి ధీమహి అంటే ధ్యానిస్తున్నట్టు సూర్యకిరణాలను. ఈ యోయోనః ప్రచోదయాత్. ఈ అంటే బుద్ధి. యోయోనః ప్రచోదయాత్ అంటే ప్రేరేపించుగాక మా బుద్ధిని. యోయోనః సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఇలాంటి సూర్యకిరణాలను నా లోపల తీసుకుంటే చీకటి పోయి వెలుగు వస్తుంది. ఆ వెలుగు నన్ను సన్మార్గం వైపు నడిపించుగాక. మా అందరి బుద్ధిని, నా ఒక్కడిది కాదు, గాయత్రి మంత్రం అందుకు గొప్పైంది. నా ఒక్కడికి బుద్ధి వస్తే చాలు, మా అందరికీ సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని దాని అర్థం. అంతే. అందుకని ప్రతికి చెప్పరు. అవి కడిగి అవి ఎండబెట్టి రొట్టి చేసుకుని తిన్నారు. గోవుకి మజ్జిగే తాగాడు. గోవులాగా పవిత్రంగా మారిపోయాడు. సృష్టి మొత్తం ఏది పవిత్రత? మలమూత్రాలను గోవేగా. ఆయన స్టేజ్కి వెళ్ళారు. ఆయన యొక్క శ్రీమతి గారు మాతా భగవతీదేవి శక్తి స్వరూపిణి. అది వాడు ఈ గాయత్రి మంత్రాన్ని వాడు అందరూ చేయండి, ఈ శక్తిని అందరూ పొందండి అని చెప్పిన ఆయన మీకు ఏదైనా పాపం ఉంటే నాకు ఇవ్వండి, నా ఫోటో పెట్టుకోండి, చేసుకోండి. పాపం అంటే ఆయనకి అని చెప్పండి, పుణ్యం ఉంటే మీరు తీసేసుకోండి అన్న చెప్పినటువంటి వ్యక్తి. అందుకని ఆయన పేరు మీదుగానే మేము కార్యక్రమాలు చేస్తాం గురువులందరూ. అందువల్ల మీ గాయత్రి మంత్రం చేయమనే చెప్తున్నాను. నేను పాపం ఉంటే అయిందని చెప్పాడుగా, నేను నమ్మాను, నేను చేస్తున్నాను. అర్థమైందమ్మా? నేను ఈ విద్యను మీ అందరికీ బోధిస్తున్నాను, చెప్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఎవరండి గురువులందరూ చెప్పారు అదే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ఆయన కూడా అది అటువంటి ఆయన్ని మీరు స్మరించండి. ఇప్పుడు సప్తశోధనాలు ఇలా పెట్టుకోండి. పక్షి భరద్వాజ మహర్షి, సుశీలా మాత నమస్కారము. మీ పాదపద్మములకు కుడి చేయి ఎడం చేయి మీద పెట్టండి. కుడి చేయిని ఎడం చేయి మీద పెట్టండి. ఇలా పెట్టి ఎదరికింద ఉమ్మండి. ఎంత వంగగలిగితే అంతే. ఉంగేటప్పుడు ఏం చేస్తారంటే టెక్నాలజీ చెప్తున్నారు. జగదగిరి మహర్షి, రేణుకామాత నమస్కారము. మీ పాదపద్మము నమస్కారము. గౌతమ మహర్షి, అహల్యామాత నమస్కారము. మీ పాదపద్మము నమస్కారము. విశ్వామిత్ర మహర్షి, మేనకామాత నమస్కారము. నమస్కారము. అత్రి మహర్షి, అనసూయామాత నమస్కారము. మీ పాదపద్మము. శ్వాస వదులుతూ వంగండి, శ్వాస తీసుకుంటూ పైకి. నేను స్పీడ్గా అధిక మహర్షి, అదితి మాత నమస్కారం. మీ పాదపద్మము నమస్కారము. వశిష్ఠ మహర్షి, అరుణతి మాత నమస్కారము. మీ పాదపద్మము. మీ గోత్రం మీ పేరు చెప్పుకొని నేను నాకు చెప్పుకుంటాను. నేను ఋషులందరూ గోత్రాలు తీసుకున్నాను. అందరి పని చేద్దామని మీ పని మీకు ఈ శక్తిని తీసుకునే విధానం అవన్నీ. ఇది మూలాధారం, ఇది స్వాధిష్టానం. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చింది. కిందంతా మూలాధారము, ఇక్కడ స్వాధిష్టానం, ఇక్కడ నాభి దగ్గర మణిపూరకము, ఇక్కడ అనాహతం. ఈ అనాహతానికి ఇది విశుద్ధ, దీనికి మధ్యలో హృదయం, ఇక్కడ ఆత్మస్థానం అంటాము. ఇక్కడ చెప్పాను, తర్వాత దాని గురించి. ఇది విశుద్ధ, ఇది ఆజ్ఞ, ఇది పైన శాస్త్రాలు. ఇక్కడ ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. అంటే ఒక నాణానికి ఇరువైపు ఇన్పుట్ అవుట్పుట్ అంటాం కదా మనం. ఇప్పుడు ఫోన్లో ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, దీంట్లో మైక్లో ఉంది ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, అవునా కదా? ఇన్పుట్ ఏమో తీసుకునేది, అవుట్పుట్ అంటే బయటకు ఇచ్చేది.
సహస్రారాన్నేమో ఇన్పుట్ అంటారు. నేచర్లో ఉన్న శక్తిని తీసుకుంటుంది. కింద ఎనర్జీ సెంటర్స్ పంపించేదాన్ని అవుట్పుట్ అంటారు, దాన్ని ఆజ్ఞ అంటారు. మీకు ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఈజీగా అర్థమవుతుందో అని చెప్పాను నేను. రెండు ఒకటేమో అటుపక్క తీసుకుంటుంది, ఇటు పక్కన కింద ప్రసారం చేస్తుంది. ప్రయాణించిన ఈ లైబ్రరీలో రోజు చదువుతూ ఉంటుంది గొప్పదని. నాకేం అర్థం ఇది అవ్వట్లేదు, నువ్వేం చదివో చెప్పాను, ఏం కావాలో అడగను అన్నాడంట. ఇట్లా తీశాడంట ఒక పేజీలో, మీరు తీయండి అన్నాడంట. ఎన్నో పేజీ నెంబర్ చెప్పండి అన్నాడంట. ఆ పేజీ నెంబర్ చెప్పగానే మొదటి లైన్ చెప్పాడంట, చివరి లైన్ చెప్పాడంట. మీరు మధ్యలో ఎన్ని లైన్లు ఉన్నాయో చెప్పండి, మీకు ఏ లైన్ కావాలో చెప్తానని ఆ బుక్ అక్కడ పెట్టుకుంటే ఆ లైన్ అంతా చెప్పించేవాడంట. అట్లా మొత్తం చేశాడంట. ఎట్లా చదివావు ఎట్లా చెప్పాడంట. ఎందుకని సహస్రార చక్రం ఓపెన్ అయింది, 1000 దళాలు ఓపెన్ చేసుకున్నాడు. ఒక్కసారి అలా పేరు చూడగానే అట్లా అయిపోతా ఉంటుంది. అందుకని మహానుభావుడు ఆ స్థాయి మానవుడు మీరు కూడా వెళ్ళవచ్చు, సాధన చేయాలి. ఇక్కడ సహస్రదళం ఇది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే మీరు అవ్వచ్చు. సేవ చేస్తే నాకు దొరకడం, గణపతి ఎత్తినానంద, సుందర చేతేనంద ఇవి ఇచ్చి మీరు కూడా 10 మందికి నేర్చుకోండి, 10 మందికి చెప్పండి. చెయ్యి అది మీకు అమ్మా. ఏమి గురుదేవ్ అమ్మా, గణపతి పూజ మొత్తం 10 మంది గణపతి, మీకు గణపతి పూజ, మీకు అక్కడ గణపతి ఇది ఉంది పసుపు. షోడశైతాని నామాని మూడోసారి తీసుకోండి. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీ సైతాం స్వాహ. చేయగడి చేసుకోండి. ఓం మహా ఓం స్వ జన ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. వస్తూ నా 2 నాసికము, ముగ్గురు రంధ్రాలు. మంచి భాషలోనే చూస్తాను. ఓం అక్షోర్మే చక్షురస్తు నా 2 కళ్ళు. ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు 2 చెవులు. ఓం బాహ్యోర్మే బలమస్తు 2 భుజాలు. ఓం ఊరోర్మే ఓజోస్తు 2 తొడలు. మొత్తం శరీరం అంతా శక్తి వెళ్తుంది. ఓం అరిష్టాన్మేంగాంతనుస్తన్వామే సహ సంతు. కొద్దిగా పూలు అక్షంతలు భూమాత మీద పెట్టి నమస్కారం చేసుకోండి. పరిణామ క్రమంలో భూమాత మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అమ్మ భూమాత నాకు సహన శక్తిని ప్రసాదించు అని. ఓం పృథ్వీ త్వయా ధృత అలోక దేవి త్వం విష్ణునాధృత త్వం చదారే మాం దేవి పవిత్రం కురు శాసనం పవిత్రం కురు శాసనం. కొంచెం గంధం ఆమె యొక్క పాదాలు కొంచెం గంధం అయింది అమ్మవారి పృథ్వీ మాతకి పాదాలకు నమస్కారం చేస్తున్నారు. తర్వాత ఉంగరం వేలుతో గంధం తీసుకోండి, మంత్రం చెప్తాను, బొట్టు పెట్టుకోండి. గంధం కనిపించలేదనుకో కుంకుమ పెట్టుకోండి. మంత్రం అదే కదా. ఓం ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా లక్ష్మీ తిష్టతి సర్వదా. సంకల్పః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీటిని చల్లండి కొద్దిగా. పాదయో పాద్యం సమర్పయామి. ఓం మహాగణాధిపతియే నమః. ఓం కపిలాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం గణాధిపతాయ నమః. ఓం గజనానాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణా నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపత. మీకు నైవేద్యం మైకు రావట్లా అమ్మా. ఆ సామ్రాణ పూలు అందరూ ఇచ్చేనమ్మా. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచాస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురువే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్తఫలప్రియాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః.
ఓం ప్రాజ్ఞాయ నమః ఏ నమః ఓం శ్రీపతియే నమః ఓం వాక్పతియే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రిత వత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోత్సితాయ నమః ఓం భవాత్వజాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం నేత్రకృతే నమః ఓం చామికారప్రభాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధిశాయ ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః. తత్వము పృథ్వీ తత్వము, దాని బీజాక్షరము లం, గంధము వాసన, విశ్వవచ 56 కిరణాలు ప్రయోగి, శని అక్కడ ఉండే గ్రహం పేరు శని. దాంట్లోనే కిందకు వస్తే ఇక్కడ రాహు అంటారు. అది కూడా పైకి అక్కడ ఎనర్జీ రావాలి. ఎక్కడ రావాలి? మూలాధారం దగ్గర రావాలి. గణపతి పూజ చేస్తే అక్కడ రావాలి. మనం ఏం చేస్తాం? ఉంటాడు మన పొట్టకి పెడతాం. మనకి వాడి గాలి తినాలంటే గణపతికి ప్రసాదం ఏముంటుంది? ఏమ్మా ప్రసాదం గణపతిగా మనకి ఓంఘం చెప్పండి. నేను ఇక్కడ చెయ్యి బిగిస్తే మీరు చెయ్యి బిగించకూడదు. మీరేం బిగించాలి చెప్పండి, సిగ్గుపడమాకండి. మలద్వారము చెప్పండి, బిగించాలి. బిగించండి. ఓంఘం గణపతిని ఊహించుకోండి. అక్కడ లేదు గట్టిగా గణపతిని ఊహించుకోండి. నమః రిలీజ్ చేయండి. ఓం ఘం గణపతయే. ఇంకోటి చెప్తా, ఇదే పూజ. ఇప్పుడైతే అశ్విని మొత్తం పూజ చేశారు కదా. ముద్ర అంటే ఏంటి? సింగ్. ఆవిడ పేరేంటి? కార్తీక సాయి. ఇక్కడ కూర్చున్నాం. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణప్రతిష్ఠ చేసి రుద్రాభిషేకం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది లఘున్యాసం. మీ అందరూ వచ్చారా? కృష్ణ మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్ఠుప్ ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యో సా విదిత్య పరమపురుషః స యేషో రుద్రో దేవత. నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యతే జపాభిషేక వినియోగః. కరన్యాసం అంగున్యాసం. ఓం దర్శపూర్ణాత్మనే నమః తర్జనీభ్యాం నమః. ఓం చాతుర్మాస్యాత్మనే నమః మధ్యమాభ్యాం నమః. ఓం నిరూఢ పశుబంధాత్మనే నమః నాభికాభ్యాం నమః. ఓం జ్యోతిష్టాత్మనే నమః కనిష్ఠికాభ్యాం నమః. ఓం సర్వకర్త్రాత్మనే నమః కరపృష్ఠాభ్యాం నమః. నమః తర్ప శిరస్సు. దశపూర్ణమాసాత్మనే నమః శిరసే స్వాహ. చాతుర్మాస్యాత్మనే నమః శిఖాయ ఔషట్. నిరూఢ పశుబంధాత్మనే నమః కవచాయ హుం. జ్యోతిష్టాత్మనే నమః నేత్రత్రయాయ ఔషట్. సర్వపుత్రాత్మతే నమః అస్త్రాయ ఫట్. భూర్భువస్సువరో ఇది దిగ్బంధః ధ్యానం. జ్యోతిస్ఫాటికలింగమౌళీ విలస్పతురేంద్ర వానామృతై ఆస్తోకాప్లుతమేకమీశయమిసం రుద్రాసువాకాంతం విచం బ్రహ్మాండ వ్యాప్త దేహవసిత హిమారుచ వా కాసమాన భుజంగై కంఠే కాలకపర్ద కలిత శశికళా చాండకోంతండహస్త త్రక్షా రుద్రక్షమాల సులలిత వపుష సాంభవ మూర్తిభేద రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిక విభవాన ప్రయచ్చంతు సౌఖ్యం. మే భద్రచ్చ మే శ్రేయశ్చ మే వసశ్చ మే యశశ్చ మే భగంచ మే ద్రవిణంచ మే ఇంతాచ మే దత్తాచ మే క్షేమచ మే దృశిశ్చ మే విశ్వంచ మే మహచ్చ మే సంవిచ మే నాత్రంచ మే సూచ మే ప్రసూచ మే శీరంచ మే లయశ్చ మే ఋతంచ మే అమృతంచ మే యక్షంచ మే నామయుశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వే నమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే సుసాజ మే సుదినంచ మే. అంతేనా? దిగ్బంధం అంటే ఎక్కడైనా మనకి కీలకం న్యాసం దిగ్బంధం ఎందుకు చేస్తారు అంటే
ఆ దేవతా శక్తి ఏదైనా దేవత ఏమి ఇప్పుడు అంతరిక్షంలో శివుడు వచ్చి ప్రత్యక్ష రూపంలో నిజంగా చూడాలంటే కనిపిస్తారు. అణుపరమాణువులన్నీ కలిపోయి మళ్ళీ శివ రూపంలో ఒక అదేంటి బ్రిటిష్ స్త్రీకే కనిపించాడంట శివుడు. పాపం ఇలా శివుడు ఉంటాడు, దేవాలయానికి వెళ్తే నమస్కారం చేసుకుంటే మనకి స్వతంత్రం రాకముందు ఒక బ్రిటిష్ స్త్రీకి వాళ్ళ భర్త సైన్యంలో ఇరుక్కుపోయాడంట. నా భర్త ఇలా సైన్యంలో ఇరుక్కుపోయాడని బాధపడుతూ ఉంటే ఒక పూజారి శివుణ్ణి పూజించమని చెప్పాడంట. ఆవిడకి తెలియదు, ఆ రూపాన్ని అట్లా పూజిస్తూ ఓం నమ శివాయ అని చేస్తుంటే తన భర్త నుంచి ఉత్తరం వచ్చిందంట, నేను క్షేమంగా ఉన్నాను. ఏం రాశాడంటే ఇట్లాగా పులి చర్మము ఇట్లా త్రిశూలం పట్టుకున్న ఒక ఆయన వచ్చి నన్ను రక్షించాడు యుద్ధంలో అన్నారంట. అంటే ఆవిడ ఆరాధించింది కాబట్టి భగవంతుడు ఆ శివుడి రూపంలో వెళ్ళి వాళ్ళ భర్తని కాపాడాడు. అంటే ఒక శక్తి శివ రూపంలో వెళ్ళింది. ఇలానే ఇప్పుడు ఏ శక్తి అయితే వస్తుందో మన రుద్రుడి ద్వారా అది మనం దిగ్బంధం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రుద్రమంత్రాలన్నీ కూడా ఆ దిగ్బంధనమే అన్నమాట. నమస్తే దేవ దేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ సకారాయ నమో నమః. ఓం భూర్భువస్వ ఓం నమస్తే రుద్రమన్యౌ ఉదూతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ప్రాచ్యాం దిశి అంటే తూర్పు వైపు. మీరు ఇప్పుడు తూర్పుకి నమస్కారం చేసుకోండి. అంటే అష్టదిక్పాలకుల్లో రుద్రుడు ఉంటాడు. మనం తూర్పు వైపు ఉన్న రుద్రుడికి నమస్కారం చేస్తాం. పింగళవర్ణం జటాపరపభ్రమౌ ఉరగం శూలధారిణి పూర్వ తత్పురుష ముఖం బధ్నాతు రుద్రమండలం. తత్పురుష సపరివార దేవత ప్రత్యర్థి దేవత సైత రుద్రమండలం ప్రత్యక్షం బంధ సపరివారకం సర్వతో మాం రక్ష రక్ష. అలా తూర్పు దిక్కులో ఉన్న ఆ రుద్రుడు మమ్మల్ని రక్షించుగాక. ఓం ఏ రుద్రో అగ్నయ అప్సయ ఓషధీసు ఏ రుద్రో విశ్వభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. నా ఇంకా ఎవరు చూడకూడదు, ఎవరు ఇంకా చూడకూడదు, నవరత్నాలు ఇంకా చూడాలి. స్వాహ ప్రాణేశ శివం ప్రాణేశ స్వాహ వడ్డించండి. ఎక్కడ నా గుంటలో అమ్మ ఎక్కడ వడ్డిస్తున్నావు నువ్వు? కింద వడ్డిస్తున్నావు. తర్వాత 2 నవరత్నాల పంచలోహాలు తీసుకోండి. అమ్మా చెప్పింది స్పష్టంగా వినండి. ఇక్కడ ఒక కవర్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి పంచలోహాలు. భర్గో దేవస్య ధీమహి ధియో భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. మీ నవరత్నాల మీద దృష్టి పెట్టండి, పంచలోహాల మీద దృష్టి పెట్టి మంత్రం చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో గణేశ స్వాహ. చెప్పండి. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. వడ్డించండి, గుంట వడ్డించండి. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ఇప్పుడు పాదరసం తీసుకోండి, అది కదిలిపోతుంది, జాగ్రత్త. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శివం ప్రాణేశ స్వాహ. ఓం ప్రాణస్య 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 శివం ప్రాణేశ స్వాహ. ఒడిచండి. ఓం ప్రాణస్య శివం ప్రాణేశ స్వాహ. ప్రాణస్య మరి మంత్రం చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రాణేశ స్వాహ. ఇప్పుడు శివలింగ ప్రతిష్ఠ అయింది. ఇప్పుడు దానికి అలంకారం చేసుకోండి. విభూతి పెట్టండి. అంటే ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాగా శివుడు వచ్చాడు అనమాట. పాదాలు కడుగుతున్నాం. ఓం శ్రీ భవానీ శంకర స్నానం సమర్పయామి. స్నానమే ఇప్పుడు మనం చేసే అభిషేకం. ఆ తర్వాత ఇగో మీ అందరికీ వాడు కొంచెం పంచామృతాలు ఇస్తారు.
గ్లాసులో మీరు శివాసరవ్యాయ తవతయాను రుద్రం మృడయ అవకాశిని తయానస్తనుభాసంతమయాగే సంతాభిచాకస్తే విభస్తస్య మే శివాం గిరిత్రతాం కురు మాహి హింసేహి పురుషం జగతు శివేన భజతా స్వాగిరి సాచావదామసి యదా నః సర్వమిజ్జగదయక్ష్మకం సుమనాసకు అజ్జవోచదదివ ఏ చేమాగం రుద్రావితో దిక్షు ధృతా సహస్రసో వైశాగం హేడయీమహే असंयोग सपति नीलग्रीवो विलोहितः उतैनं गोपादृसन्न दृसन्मुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः स्राक्षाय मीडुषे अदो ये अस्वसत्त्वानोऽहं तेभ्यो करं मनः प्रमुञ्च दन्वनस्तमुपयोरार्तियोर्जां यास्तदेवस्तयशं परातो भगवो वपः शिवोनुमनाभव विच्छन्दन् खपर्दिनो विसल्योगानभागं वदः अनेसन्नस्येषु व आपुरस्य निषङ्गतिः याते हेतिर्मेरिष्टमहस्ते बभूव ते तनुः कयास्मान् विश्वतस्ममयक्ष्मया परिभुजः नमस्ते अस्वायुधाय नवताय धृष्णवे उपाभ्यामुदते बाहुभ्यां तव धन्मने परिते धन्मनो हेतिरस्मात् पुनक्तः अतो ययुषुधिस्तवारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय नमः। ओम नमो हिरण्यबाहुवे सेनान्येदिसाञ्चपतये नमो नमो वृक्षेभो बभ्रुसाय विव्याधिनीनां पतये नमो नमः भवस्य हेत्यों जगतां पतये नमो नमो सूर्याय हंसाय वनानां पतये नमो नमो रोहिताय स्तपतये वृक्षाणां पतये नमः नमो मंत्रिणे वाणिजाय कक्षाणां पतये नमः नमो भुवन्तये वारिवस्कृतौषधीनां पतये नमो नमो उच्चैर्घोषाय आक्रन्दयते पत्तीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वानां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमो ककुबाय निषङ्गिने सेनानां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचयारण्यानां पतये नमो नमः श्रुकाविभ्योजिषागं सद्यो पुष्णतां पतये नमो नमोस्तभ्यो विद्यदभ्यो घृतपतिभ्यश्च वो नमः नमो व्रातेभ्यो व्रातसन्त्रिणीभ्यश्च वो नमः तक्षभ्यो रथकारेभ्यश्च वो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः कुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमः नमः विषुभ्यो दन्यकिभ्यश्च वो नमः नमो मृगभ्यः शनिभ्यश्च वो नमः अस्यभ्य अश्वपतिभ्यश्च वो नमः ओम नमो भवाय च रुद्राय च नमः सर्वाय च गगुपतये च नमो नीलग्रीवाय च सिलिकण्ठाय च नमः कपर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिवविष्णवाय च नमो मीरुष्टमाय शेषुमते च नमो हस्वाय च वामनाय च नमो बृहदाय च नमो हन्त्रे च हनीये च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय ओम नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ओम नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ओम नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयाय च कूल्याय च नमः पार्याय च वर्ष्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमश्चाय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेद्याय च नमः पादं सव्याय च रजस्याय च नमः सुष्ट्याय च हरिच्याय च नमः लोप्याय चोलप्याय च नमः भूम्याय च शून्याय च नमः कर्णाय वरस्पत्याय च नमो कविर्वाय च अभिष्णते च नमो आसीदते च प्रसीदते च नमो वक्रिकेभ्यो देवानागो दरिद्रन्नीललोहितं येषां पुरुषाणामेषां पशूनां
याते रुद्र शिवा विश्वाहवेशसि तनु शिवा विश्वाहवेशसि शिवा रुद्रस्य भीषसि तयानो मृड जीवसे। ఇది చెప్పండి, ఇది చెప్పండి. మా గ్రామంలోని మానవులు జంతువులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో తృప్తితో సుఖశాంతులతో జీవించినట్లు చేయమని ఆ జటాజుటధారియగు రుద్రుని మా మనస్సులో నిలిపి రుద్రాయ తపసే తపర్దినే క్షయద్వీరాయ ప్రభరా మహేమతిం యథాన సమ సద్విపదే చతుష్పదే త్వం పుష్టం గ్రామే. ఇప్పుడున్నప్పుడు మన మంత్రం చదివేటప్పుడు అందరూ శాంతిగా సుఖంగా ఉండాలని చెప్తున్నాం కదా. చెప్తున్నప్పుడు అందరూ బాగుండాలి అంటే మనం బాగుంటాం బాగోం. మీరు ఎదగాలి అంటే లాజిక్ పట్టుకోండి. లాజిక్ ఎక్కడో ఒక్క మెలిగి పెడతారు భగవంతుడు. మెలిగి తెలియాలి. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం తిన్నది నేల పాలు, పరులకు పెట్టింది మన పాలు. నీకు ఎప్పుడు కడుపు నిండాలంటే నువ్వు పక్కానికి పెడతా ఉండు. నీకు ఖచ్చితంగా ఎక్కడొక అడవిలో కూర్చున్నాను. నాకే కావాలని దాచుకున్నావా, నీకు ఎప్పుడో ఒకప్పుడు దొరకదు, తర్వాత నీకు కష్టపడతావు. పరులకు పెట్టింది మన పాలు, మనం తిన్నది మట్టి పాలు. ఈ సూత్రం పట్టుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు నిరంతరం. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము, ఆ సూత్రాన్ని పట్టుకున్నాను. మీకు అందరూ ఏమని ఇచ్చి కేకేశారా, నన్ను చేయించమని అడిగారా, ఇంత సబ్జెక్ట్ చెప్పమని అడిగారా? నేను ఏం చేసి ఈవిడ ఈ కార్యక్రమానికి తను సంపాదించుకునే సాఫ్ట్వేర్లో నెలకి సంపాదించుకునే దాంట్లో ఇప్పుడు ఈ కార్యక్రమానికి 50,000 ఇచ్చింది ఈవిడ. మీకు మంచి సేవ చేస్తాను, మీ కార్యక్రమానికి చేస్తాను. మరి ఇట్లా ఒక్కొక్కరు మా స్నేహితులు ఫ్రెండ్స్ మంత్రం చేసిన వాళ్ళు. ఇప్పుడు ఆవిడ 10,000 పోగేసి ఇచ్చింది, ఆవిడ 3,000 వేసి మిగతా 5,000 10,000 మిగతా అది పూజ చేసింది. మంత్రం చెప్పిన వాళ్ళందరి దగ్గర పూజ చేసి 10,000 ఇచ్చింది ఆవిడ. నేను మీకు కుక్క ఇక్కడ కూడా ఉంది. ఈవిడ ఎక్కడి నుంచో వచ్చి మీకు సర్వీస్ చేస్తూ పక్కన కూర్చున్న 5,000 ఇచ్చింది. ఇట్లా ఇచ్చిన డబ్బుల్ని మేము వచ్చి చేస్తున్నాం. అంటే ఏంటి, పరులకు పెట్టింది మన పాలు, అందుకని చేసుకుంటూ వెళ్తున్నాం. వచ్చింది. మీరేం చేయాలి, మీరు కూడా అదే చేయాలి. మేము ఆచరిస్తున్నాం, మీరు కూడా ఆచరించండి. మీకు కావాలి అంటే యజ్ఞము చేసి యజ్ఞానంతరం అన్నదానం చేస్తే ఐశ్వర్యం వస్తుంది. మీకు ఆ విత్తప్పుడు ఎప్పుడైనా అన్నం పెడితే అన్నమే వస్తుంది. మీకు ఐశ్వర్యం కావాలి, సంపద కావాలి అంటే 2 చేయాలి. యజ్ఞం చేయాలి. యజ్ఞంలో దేవతలకు ఆహుతులు పెడతాం యజ్ఞం ద్వారా. తర్వాత ఆ యజ్ఞం చేసిన వాళ్ళకి అన్నదానం పెట్టాలి. అప్పుడు సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. నేనేం మీకు ఊరికినే పెడతాను ఈ కార్యక్రమం. మీరు కూడా పెట్టమాకండి, లాభం లేకుండా ఏ పని చేయమాకండి. నేను వైశ్యుడిని జన్మత, మీరు కూడా వైశ్యత్వం పొందండి. ఏది లాభం లేకుండా పని చేయమని. ఏ చేసినా మన ప్రకృతిలో ఏదో ఒకటి రావాలి, లేకపోతే పిల్లల్ని ఎలా పోషిస్తారు? సంసార జీవితంలో ఉన్నారుగా, మీకు ఏ ఒకటి కోరికలు ఉంటాయిగా. లేకుండా సంసారం యోగులా అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి కాదుగా. కానీ సూత్రం పట్టుకోండి. సూత్రం ఏంటి, యజ్ఞం చేసి యజ్ఞం తర్వాత చేసే అన్నదానానికి సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మా గురువు అది నేర్పాడు, చేసుకుంటే. అర్థమైందా? అందువల్ల మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఇట్లాంటి అన్నదానాలు ఈ మొత్తం అన్నీ చేయాలి. మాకు చేతనైనంత వరకు మేము చేసుకుంటాం మంచిగాని. ఇంకా మీకు చేతనైంది మమ్మల్ని ఒక్క మాట ఆశీర్వదించండి అంతే. మేము ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. నేను కూడా మీకు అదే చెప్తున్నాను, మీరు కూడా అట్లాగే చేయండి. మీకు ఐశ్వర్యం కావాలి, యజ్ఞం చేసి అన్నదానం. నేనేమన్నాను, అన్నదానం చేస్తే ఏమవుతున్నాను? మరి తప్పు చెప్పారు చాలామంది. ఎంత చెప్పినా పాఠం చూసి కాపీ కొట్టడం కూడా రావటండి. అని ఇప్పుడే చెప్పాను, చెప్పలేకపోతున్నాను. చూసి కాపీ కొట్టండి, పాస్ చేస్తానంటే చూసి కాపీ కొట్టడం కూడా రాకపోతే ఇంకెట్టాగండి బాబు ఈ విజయవాడలో ఈ మిల్ ప్రాజెక్ట్ దగ్గర. చూసి కాపీ కొట్టండి కనీసం. అన్నం పెడితే ఏమొస్తుంది? యజ్ఞం చేసి అన్నం పెడితే సూత్రం పట్టుకోండి. పరులకు పెట్టింది మనం తిన్నది. సూత్రం పట్టుకోండి, సూత్రం. అందుకని ఎప్పుడు పెట్టడానికి చేయండి, పెట్టండి, నిరంతరం చేయండి.
ఇప్పుడు ఇక్కడ పూర్ణావతి ఏం చేస్తుంది? కోటి మంత్రం గాయత్రి చేయించాం, కోటికి 10 లక్షలు ఆవుతులు వేయాలి, కోటి మహాలక్ష్మి చేయించాం, 10 లక్షల ఆవుతులు పడవు, 10 లక్షలు ఇక్కడ పడవు, లక్ష పడితే బాగా గొప్ప అనుకున్నాం. అంత కూడా అయ్యేటి లేదు, ఎంత అవుతుందో తెలియదు ఇంకా సుమారుగా చేసేసి ఆ మంత్రంతోనే మళ్ళీ యజ్ఞంలో దశాంశం వేయాలి. వేదంలో మనకి 42 శాంతులు చెప్పారు, 9 రకాలుగా చేస్తాం, తప్ప చేస్తాం. చాలా చక్కటి కార్యక్రమం. మహాలక్ష్మి అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, మహాలక్ష్మి ఎలా దిగుతుంది? రాయజేపిత తదుశ్యామ తవ రుద్ర ప్రణీతౌ. ఇదేమో ఓ రుద్ర, వృద్ధులను, పిల్లలను, యువతలను, బలహీనలను, గర్భస్థమైన శిశువులను బాధలు లేకుండా కాపాడుము. తల్లిదండ్రులకి బంధుమిత్రులకు ఆరోగ్యమును ప్రసాదించుము, నన్ను అనుగ్రహించుము. అందరూ కళ్ళు మూసేసుకోండి. ఇప్పుడు శివలింగం చూడండి, శివలింగం ఫ్లెక్స్ తీయండి. ఆ శివలింగాన్ని మీ హృదయంలో ఊహించుకోండి. ఇప్పుడు శివలింగాన్ని ఊహించుకుని అక్కడ అభిషేకం చేయండి హృదయంలో. మీ హృదయం అనాహిత